ఇండియాలో పోస్ట్ ఆఫీస్ సంబంధించి అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఆల్ ఓవర్ ఇండియాగా పోస్ట్ ఆఫీస్‌కి సంబంధించి అయితే ఉండడం అయితే జరుగుతుంది. పోస్ట్ ఆఫీస్‌లో మనకు 2 రకాల జాబ్‌లయితే ఉండడం అయితే జరుగుతుంది. అంటే 2 టైప్స్ అన్నమాట. మొదటిది జీడీఎస్ గ్రామీణ్ డాక్ సేవకు సంబంధించి అయితే ఉండడం అయితే జరుగుతుంది. మీకు స్క్రీన్ మీద కనబడుతుందనుకుంటున్నా. సెకండ్‌దొచ్చేసి గ్రూప్ సి జాబ్స్ అన్నమాట. ఇందులో ఎంటీఎస్ గాని, పోస్ట్ మ్యాన్ గాని, స్టోరింగ్ అసిస్టెంట్ గాని, పీఏ గాని, ఎస్పీ గాని ఇతర సంబంధించి అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇవన్నీ గెజెటెడ్ గ్రూప్ సి జాబ్స్ అన్నమాట. ఏది ఎంటీఎస్, పోస్ట్ మ్యాన్, స్టోటింగు ఇవన్నీ గూడా. సో, ఇందులో 2 టైప్స్ అని చెప్పినా గదా! జీడీఎస్‌కి సంబంధించి సెపరేటు, అదే విధంగా గ్రూప్ సికి సంబంధించి సెపరేట్ అన్నమాట. ఈ వీడియోలో మీకు ఏందంటే పోస్ట్ ఆఫీస్‌కి సంబంధించి సాలరీ అనేది ఇంక్రీజ్ చేయబోతున్నారనేది కొంచెం వార్త అయితే వచ్చింది. జీడీఎస్‌లకు ఎయిత్ పే కమిషన్ గూడా యాడ్ చేస్తున్నారట. సో, ఓన్లీ మనకు గ్రూప్ సి వాళ్ళకి మాత్రమే ఎయిత్ పే కమిషన్ యాడ్ చేశారు. ఆహ్, మరి జీడీఎస్ గూడా ఎయిత్ పే కమిషన్ యాడ్ చేస్తారా? సాలరీ ఇంక్రీజ్‌కి సంబంధించి అయితే మనకు 2 రోజుల క్రితం ఆంధ్రాలో ఒకటి సభ అయితే రావడం అయితే జరిగింది. దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఆహ్, చేయడం అయితే జరిగింది. ప్రెజెంటు 18,000 నుంచెల్లి సాలరీ అయితే ఉండడం అయితే జరిగింది. 35,000కు సాలరీ ఇంక్రీజ్ చేస్తారా? చేయరా? అనేది నేను ఈ వీడియోలో కంప్లీట్‌గా ఎయిత్ పే కమిషన్ గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. సో, ఇంపార్టెంట్ వీడియో చాలామంది అడిగారు. సో, దీని గురించి క్లారిటీ ఇద్దామనే ఉద్దేశ్యంతోనే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఎవరైతే పోస్టల్ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించి అప్లై చేసి, వాళ్ళు జాయిన్ అయిదాం అనుకున్న వాళ్ళు, అనుకుంటా వాళ్ళు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే సారీ ఏదైతే మీరైతే వీడియో అనేది క్లియర్‌గా ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాతనే మీరు చూస్తే నాకు కూడా కొంచెం మంచిగా అనిపిస్తది. సో, సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న గంట సింబల్ ఆల్‌లో పెట్టుకోండి. అండ్ వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. మన ఛానల్ కొంచెం బూస్టప్ అయితే ఉంటుందన్నమాట. ఇక మెయిన్ టాపిక్ వెళ్తే మనకు 2 రోజుల క్రితము ఒక సభ జరగడం అయితే జరిగింది. అందులో ఒక ఆమె ఎయిత్ పే కమిషన్ గురించి అనుడుతోనే ఆంధ్రప్రదేశ్ ఎవరైతే సంబంధించి బీపీఎం గాని, ఏబీపీఎంలో వెళ్ళడం అయితే జరిగింది సభకు. పోస్ట్ ఆఫీస్‌కి సంబంధించిన జీడీఎస్ వాళ్ళు, గ్రామీణ డాక్ సేవక్ వాళ్ళు. వాళ్ళందరూ గూడా ఒక్కసారి సంతోషంలో ఉండడం అయితే జరిగింది. ఆ వీడియో మీకు పెడతాను. హిందీలో ఉంటుంది. దాదాపు ఒక 1 మినిట్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఆ వీడియో హిందీలో ఉంటుంది. ఒకసారి మీరు చూడండి. చూసిన తర్వాత మీకు అర్థం కాకపోతే నేను మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఒకసారి చూడండి. नम्र से निवेदन है कि 8 पे कमीशन में ग्रामीण डाक सेवक को भी शामिल किया जाए। आप हमारे लिए पिता समान है। हमें आपके अपना समझकर, हमारे परिस्थिति को समझकर हमारे जीवन के सुधारने के लिए निर्णय लेने की कृपा कीजिए। आज आपने हमें लिए सम्मान दिया है, उसी तरह हमारे भविष्य को भी उज्जवल बनाने का आशीर्वाद दीजिए। हाँ सर, अगर कर्मचारी हैं, धूप हो या बारिश हो, हम हमेशा लोगों के बीच में खड़े रहते हैं। ये सम्मान हमारे लिए बहुत गर्व की बात है। हम पोस्टल विभाग की विकास के लिए पूरी लगन से काम कर रहे हैं। रेवेन्यू बढ़ाने के लिए सरकारी योजनाओं को हर घर तक पहुंचाने के लिए दिन रात मेहनत कर रहे हैं। हमारे विनम्र से निवेदन है कि 8 पे कमीशन में ग्रामीण डाक सेवक को भी ग्रामीण डाक सेवक को भी शामिल किया जाए। आप हमारे लिए पिता समान है। हमें आपके अपना समझकर, हमारे परिस्थिति को समझकर हमारे जीवन के सुधारने के लिए निर्णय लेने की कृपा कीजिए। आज आपने हमें लिए सम्मान दिया है, उसी तरह हमारे भविष्य को भी उज्जवल बनाने का आशीर्वाद दीजिए। हाँ सर, अगर मेरे इस विनम्र निवेदन में कोई भूल हो गई तो मंत्री महोदय जी कृपया से मुझे माफ कर दीजिए।
చూసారు గదా వీడియో. ఆ వీడియోలో ఏం చెప్పడం అయితే జరిగిందంటే షార్ట్‌కట్‌లో చెప్తాను. వీడియో లెంత్ అవుతుంది కాబట్టి. సో, మనకు జీడీఎస్‌లోగా అంటే మనకు ఆల్ ఓవర్ ఇండియా గల గవర్నమెంట్ జాబ్స్ అయితే ఉండడం అయితే జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్‌ది. డిఫెన్స్‌కి సంబంధించి గాని, ఇతర సంబంధించి గాని. సో, మనకు ఇక్కడ ఎక్కువ మోతాదులో ఎంప్లాయీస్ ఎందులో ఉన్నాడంటే మనకు డిఫెన్స్ సెక్టార్‌లో. అదే విధంగా మనకు థర్డ్ పొజిషన్‌లో ఏదుందంటే పోస్ట్ ఆఫీస్ సంబంధించి. పోస్ట్ ఆఫీస్‌లో జీడీఎస్ జాబ్స్ ఉంటాయి గదా! గ్రామీణ్ డాక్ సేవకు. ఇందులో 2,75,000 వరకైతే ఉండడం అయితే జరిగింది ప్రెజెంట్ ఎంప్లాయీసు. సో, మనకు ఆషామాషా గాదు 2,00,000 మందనేది. సో, 2,75,000 సో, ఆల్‌మోస్ట్ ఈ నెల ఈ నోటిఫికేషన్‌తోనే 3,00,000 అనుకోండి అప్రాక్స్‌గా చెప్తున్నాను. 3,00,000 మంది మనకు ఎంప్లాయీస్ ఉండడం అయితే జరిగింది. 3,00,000కు జీడీఎస్ సాలరీ ఓహ్, సంబంధించి ప్రెజెంట్ 18,000 ఆ విధంగా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మీ అందరికి తెలిసిందే. సో, ఈ ఎయిత్ పే కమిషన్ యాడ్ చేస్తే మాత్రం వీళ్ళకి గూడా 35,000, 40, 50,000 గూడా ఇయ్యాలి. సో, 3,00,000 మందికి ప్రతి ఒక్కరికి నెలకు ఒక 40,000 ఇచ్చినా గాని బడ్జెట్ అనేది ఎక్కువైతది గదా! సో, బడ్జెట్ అనేది ఎక్కువ అవ్వడం వల్ల ఏమైతది, బడ్జెట్ అనేది కొంచెం ఎక్కువ తీసుకోవాలి గవర్నమెంట్. సో, దానివల్ల ఏందన్నది వీళ్ళు కంప్లీట్‌గా జీడీఎస్ అనేది ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తలేరు. సో, మనకు గ్రూప్ సిలో కొందరు తక్కువుంటారు. ఎంటీఎస్, పోస్ట్ మ్యాన్, స్టోటింగ్ అసిస్టెంట్‌కి సంబంధించి చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి అది యాడ్ చేసినా గాని నో ప్రాబ్లమ్ అనేది వాళ్ళైతే అంటారు. సో, మనకు మోస్ట్‌లీ ఏందంటే అందులో ఏం చెప్పారంటే ఎయిత్ పే కమిషన్ గురించి చెప్పుడుతోనే వాళ్ళందరూ అన్నారు. ఆ తర్వాత మనకు ఏదైతే సీఎం గాని, ఈ ఇండియా పోస్ట్‌కి సంబంధించి మినిస్టర్ గాని, ఎటువంటి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇయ్యలేదు. సో, మనకచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏందంటే, సో, ఎయిత్ పేషన్ కమిషన్ యాడ్ అయినా కాకపోయినా గాని సెపరేట్‌గా సాలరీస్ అనేది ఒకటి కమిటీ చేసి ఇంక్రీజ్ చేసే అవకాశం అయితే ఉందని వాళ్ళైతే అంటున్నారు. అంటే అన్‌అఫీషియల్‌గా వచ్చిన ప్రాసెస్ ఏందంటే ఇదన్నమాట. సో, కంపల్సరీగా మీకు దాదాపు 30,000 నుంచి 35,000 వరకు సాలరీ అయితే ఇంక్రీజ్ అవుతది గానీ, అది ఇప్పుడైతే కాదు. సో, కొంచెం టైం అయితే పడతది. 2, 3 నెలలైతే పడే అవకాశం అయితే ఉంటుంది. సో, కాబట్టి ఎవరైతే పోస్టల్ డిపార్ట్‌మెంట్ సంబంధించి జాయిన్ అవ్వాలనుకుంటున్నారో అప్లై చేశారని అనుకుంటున్నాను మొన్న. సో, ఫస్ట్ మెరిట్ లిస్ట్ గూడా వస్తది మనకు త్వరలో. సో, దానికి సంబంధించిన వీడియోస్ అయితే చేశాను. మన వీడియోస్ చూడండి, రెగ్యులర్‌గా ఫాలో అవ్వండి. ఎయిత్ పే కమిషన్‌లో మీకు ఒకవేళ జాయిన్ అయితే మాత్రం పోస్ట్ ఆఫీస్‌కి సంబంధించి 35,000 నుంచి 40,000 వరకు సాలరీ అయితే ఉంటుంది. సో, ఎయిత్ పే కమిషన్ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఎంప్లాయికి, జీడీఎస్ ఎంప్లాయికి. సో, ఇది సంబంధించి అయితే వీడియో. సో, దాదాపు 3,00,000 మంది అయితే ఉండడం అయితే జరిగింది. సో, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి పోస్ట్ ఆఫీస్ సంబంధించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. సో, సబ్స్క్రైబ్ చేయండి, జాయిన్ కాండి టెలిగ్రామ్ గ్రూప్ అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో మీకు ప్రతి అప్డేట్ అయితే అందులో తెలుసుకోండి. ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు మెసేజ్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం. థాంక్ యూ.